ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృప చూపించి మనందరిని కూడా కాచి కాపాడి రీతిగా సజీవ లెక్కలో నిలబెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని సమస్యలు మన జీవితాల్లో వచ్చినప్పటికీ కూడా మనందరినీ ఆయన నిలబెట్టాడు. దేవుని మందిరానికి మరొక అవకాశాన్ని ఇచ్చి నడిపించి దేవుని యొక్క మాటలను వినటానికి, వినిపింప చేయటానికి మాకును దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచాము, ఆయన ఆరాధించాము. హృదయపూర్వకంగా మన స్వరాలెత్తి గుండెల నిండా కృతజ్ఞతా భావంతో దేవుని స్తుతించాం. దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. మనందరం కూడా ఆయన్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని, మన జీవితాలు ఆయనకు మరింత దగ్గరగా రావాలి, ఆయన మీదే ఆధారపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మంచిది. మరి ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా వందనాలను, శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని వ్యర్థమైనటువంటి వాటికి మనం ఉపయోగించుకోకుండా దేవుని మాటలు వినాలనేటువంటి ఆతృతతో దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలని మీరందరూ, మరి కొంతమంది వృద్ధులు చాలామంది ఉన్నారు, యవనస్తులు కొంత బద్దకిస్తున్నారు, కానీ వృద్ధుల మాటికి చక్కగా ఆశతో, ఆసక్తితో మరి వస్తూ ఉన్నారు. మీ అందరినీ దేవుడు దీవించి బలపరుచునుగాక. ఆమేన్. వాక్యములకు వెళ్దాము. ఈ దినము మరి ఆదివారపు ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో ఆశతో, ఆసక్తితో మనము ఆలకిద్దాం. దేవుడు వాక్యమై ఉన్నాడు, మనతో ఆయన మాట్లాడాలని, ఎలాగా వాక్యంతోనే మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని పరిశీలించినట్లయితే హెబ్రీయులకి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరచి చూడాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. లేనటువంటి వారు శ్రద్ధగా ఆలకించండి. దేవుని వాక్యం వైపు మీ చెవులను పెట్టండి. కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పండి. నీ ధైర్యమును చెప్పండి అమ్మా. నీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా నీకు బహుమానము కలుగును. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన విత్తుతున్నటువంటి విత్తనమును అయా మా ప్రియులు నీ బిడ్డలు హృదయంలోకి పాతుకుపోవులాయన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ఆయా ప్రేరేపించండి. పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క తాకిడి ప్రతి ఒక్కరు కూడా అనుభవించలాగిన సహాయం చేయండి. అయా అల్పుడను, అయోగుడును తండ్రి, బలహీనంగా ఉన్నప్పటికీ నాయన నీ చేతులకు నన్ను నేను సమర్పించుకునిచుండగా నీ సిలువ చాటున నన్ను భద్రపరిచి మీరు మాత్రమే మాతో మాట్లాడి బలపరచుమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాస్తారని కొంతమంది చెప్తారు. కొంతమంది పౌలు గారు కాదండి, వేరే ఎవరో రాశారు. అంటే హెబ్రీయుల గ్రంథకర్త ఎవరో ఇంతవరకు తెలియదు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక గ్రంథకర్త రాస్తూ అనేకమైనటువంటి విషయాల్ని లేఖనాల్లో పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యోపదేశంలో లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే నీ ధైర్యమును ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టవద్దు, దానికి ప్రతిఫలంగా నీకు బహుమానము కలుగును. ఈ లోకంలో చాలామంది ప్రియులరా ఏదో ఒక సందర్భంలో కొంతమంది ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. కొంతమంది మనకు వస్తున్నటువంటి సమస్యలే కానివ్వండి, ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోలేక చాలామంది ధైర్యాన్ని పోగొట్టుకుంటారు.
ధైర్యాన్ని వదులుకుంటారు, కొంతమంది విడిచిపెడతారు, కొంతమంది గట్టిగా పట్టుకొని ఉంటారు. అయితే నువ్వు ఈ లోకానుసారంగా దేన్ని విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా అంటే ఏంటి, కొన్ని విషయాలు కొన్ని గట్టిగా పట్టుకుంటాం, కొన్ని లూజుగా వదిలేస్తూ ఉంటాం. మనకు కావాల్సినవి ఏంటో గట్టిగా పట్టేసుకుంటూ ఉంటాం. అక్కర్లేని కొంతమంది అంటే లూజుగా పట్టుకునే వాళ్ళు ఉంటారు. దానికి వ్యతిరేక దిశలో కూడా కొన్ని ఉంటాయి. మన జీవితాల్లో పనికి మాలినటువంటి వాటిని కొంతమంది ఈ రోజున గట్టిగా పట్టుకుంటూ ఉన్నారు. ఏటినైతే గట్టిగా పట్టుకోకూడదో వాటిని గట్టిగా పట్టుకుంటున్నారు, వేటినైతే గట్టిగా పట్టుకోవాలో వాటిని వదులుగా పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, బైబిల్ సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నువ్వు దేన్ని విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా ధైర్యమున మాటకు నువ్వేం చేయకూడదో విడిచిపెట్టకూడదు అన్నటువంటి మాటని తేటగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ఇందాక పాట పాడుకుంటా, నా కాపరి నీవైనందున అన్న పాట పాడుకుంటూ ధైర్యము కోల్పోయినా అంటే లోకానుసారంగా మనం అనుసరిస్తున్నటువంటి లేదంటే మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు వస్తున్న సమస్యలను బట్టి వదిలిపెట్టేస్తూ ఉంటాం. కానీ బైబిల్ నిర్ద్వందంగా చెప్తుంది, ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు, నువ్వు ధైర్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ధైర్యాన్ని గట్టిగా పట్టుకో, దానికి ప్రతిఫలంగా నీకు బహుమానం కలుగును. ఖచ్చితంగా బహుమానం వస్తుంది. ఒకవేళ నీ జీవితంలో కొన్ని కోల్పోయి ఉండొచ్చేమో, లేదంటే నువ్వు చదువుతున్నటువంటి చదువులు, కొంతమంది బిడ్డలు చదువుతున్నటువంటి వారు ఉన్నారు, చదువుల్లో కొంచెం బలహీనంగా ఉండొచ్చేమో, కొన్ని సబ్జెక్టులు పోయి ఉండొచ్చేమో, లేదంటే ఉద్యోగం వేటలో వెతుకుతున్నటువంటి వారు ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయి ఉండొచ్చేమో, లేదంటే ఆరోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఒడ్డెక్కలేని అన్నటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చేమో, ఆర్థిక ఇబ్బందులు నెత్తిని పడేయి ఆ యొక్క దాన్ని ఏమంటారు వడ్డీలు కట్టలేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చేమో. ఇవన్నీ కూడా నీ యొక్క ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చేమో. కానీ ఎప్పుడైతే ప్రభువుని గట్టిగా పట్టుకుంటావో, ప్రభువు చెప్తా ఉన్నాడు, నువ్వు ధైర్యంతో ఎప్పుడైతే పట్టుకుంటావో, ధైర్యం విడిచిపెట్టకుండా పట్టుకుంటావో, ఒక రోజున వాటన్నిటిలో నుండి దేవుడు నీకేమిస్తాడంటే బహుమానాలు ఇస్తాను అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రజెంట్ నీకు అవేమీ లేనట్టుగా ఉండొచ్చేమో, కానీ ఒక రోజు రాబోతూ ఉంది, ఆ రోజు నా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీకు ఖచ్చితంగా బహుమానం ఉంటుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఉందో ఏంటంటే ధైర్యాన్ని ఏ రోజు కూడా విడవద్దు. ఎందుకు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి వాడు ధైర్యవంతుడా పిరికివాడా? చెప్పండి, ధైర్యవంతుడే పిరికివాడా? ధైర్యవంతుడు అని పిరికివాడు కాదు. పిరికివాడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తలా. అదే మాటని పౌలు గారు నిర్ధారిస్తూ 1 తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకసారి చదువుదాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుని గురించి ఆ ధైర్యం అనేటువంటి మాటను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 1 పత్రిక పౌలు గారు చెప్తా ఉన్నాడు తిమోతితో 6వ అధ్యాయం 13వ వచనంలో. చదమ్మా. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద దేవుడై, అది ఒకసారి చదవమ్మా. దేవుని ఎదుటను పొంతి పిలాతు యొద్ద ధైర్యముగా, ఈ మాట అంటర్లైన్ చేసుకుంటే ధైర్యముగా ఒప్పుకొని, చాలమ్మా. ఎవరైనా యేసు ప్రభు, సమస్తమునకు జీవాధారుడైనటువంటి యేసు ప్రభుని తీర్పు తీరుస్తున్నటువంటి పిలాతు దగ్గర ధైర్యముగా ఒప్పుకున్నాడంట. ఏం ఒప్పుకున్నాడు? పిలాతు అడిగాడు, యూదులకు రాజు నువ్వేనా అన్నాడే. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అవును, నువ్వు అన్నట్టే, నేను యూదులకు నేను రాజునే అన్నాడు. ఒకవేళ ఆ రోజున యేసుప్రభు గనక ఆ మాట అనుకోకుండా ఉంటే చక్కగా పిలాతు అనే కొంతమంది సైనికుల్ని అంటబెట్టి ఆయనకి సెక్యూరిటీ ఇచ్చి అక్కడి నుంచి పంపించేసి ఉండేవాడేమో. లేదండి, అందరూ ఏదో అంటున్నారు కానీ నేను రాజును కాదండి అని గనక ఒక మాట ప్రభువుల వారు అక్కడ పలికినట్లయితే పిలాతు వెంటనే ఇగో
తీసుకెళ్ళిపోండి, రాజు కాదంట అని చెప్పేసి మరి వాళ్ళు అలిగేషన్ చేశారు కాబట్టి దాని నుండి యేసుప్రభుని తప్పించేటువంటి ఏర్పాటు చేయొచ్చేమో. కానీ యేసయ్య అక్కడ ఎస్ నేను రాజునే అని ఆయన ధైర్యముగా హలో హలో మూడోది వాల్యూమ్ బిట్, ఇటు నుంచి మూడోది వాల్యూమ్ బిట్. రైట్ అని ధైర్యంగా ఒప్పుకో. ప్రైజ్ లార్డ్. రైట్, ప్రైజ్ లార్డ్. పిలాతు దగ్గర ఆయన ఏం చేశాడు? ధైర్యంగా ఒప్పుకున్నాడు, నేను రాజునే అని. అంటే మన దేవుడు ధైర్యవంతుడు కాబట్టి మనందరం కూడా ఏ విధంగా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఒక చిన్న పిల్లంట వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నీకు సింహం అంటే భయం ఉందా అంటే భయం లేదన్నాడంట. పెద్ద పూలు అంటే భయం ఉందా? అబ్బే భయం లేదమ్మా. ముసలి అంటే భయం లేదు. అట్లా వరుసగా అన్నీ అడుగుతూ ఉంది, ఇది భయమా, ఇది భయమా అంటే లేదు భయం లేదని. సరేలే కానీ ఇవన్నీ ఎందుకు అడిగావు అంటే ఏం లేదు డాడీ, నువ్వు మమ్మీకి తప్పితే ఇంకెవరికి భయపడతావా అని అడిగాను అని చెప్పేసి. అంటే ఈ రోజున స్త్రీలకి పురుషులు చాలామంది కొన్ని విషయాల్లో ఉండాల. ఆ విధంగా ధైర్యాన్ని కోల్పోకోకుండా మనము ధైర్యాన్ని పట్టుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టుకోకుండా మనము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కూడా ధైర్యవంతుడు కాబట్టి. బైబిల్లో ప్రియులారా మీరు గమనించినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా తరువుగా అనేక సార్లు ఒక మాటని దేవుడు రాయించాడు. అదేంటో తెలుసా? భయపడొద్దు, భయపడొద్దు. చాలామంది ఏదో ఒక సమస్యతో భయపడుతూ ఉన్నారు కాబట్టి లోకంలో దేవుడు ప్రతిరోజు ఆయన వాగ్దానం ద్వారా, ఆయన వాక్యం ద్వారా అనేక మంది భక్తులకి ఆయన చెప్పినటువంటి మాట, వాళ్ళని బలపరిచి ఆదరించినటువంటి మాట ఏంటి తెలుసా? భయపడొద్దు, డోంట్ ఫియర్. అబ్రహాంతో చెప్పాడు భయపడొద్దని, దావీదుతో చెప్పాడు భయపడొద్దని, దానియేలుతో చెప్పాడు భయపడొద్దని, యాకోబుతో చెప్పాడు భయపడొద్దని. అనేక మంది తన భక్తులకి బైబిల్లో ఆయన చెప్పి వాళ్ళని బలపరిచి ధైర్యపరిచినటువంటి దేవుడు. ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు చెప్తున్నటువంటి మాట, భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. అయితే ఇక్కడ మనము ఈ రోజున ఈ మాటను ఆధారం చేసుకుని వెళ్ళినట్లయితే ధైర్యముగా ఎందుకు వేటుల్లో మనం ఉండాలి. దావీదు చెప్తున్నాడు, దేవుడు నా వెలుగై దేవుడు నా వెలుగు రక్షణై ఉన్నాడు కనుక నేను ఎందుకు భయపడాలి అన్నాడు. నేను ధైర్యంగా ఉంటానని దావీదు చెప్పినట్లుగా ధైర్యము ఒక మనిషి లేదంటే దేవుని బిడ్డలుగా మనము ధైర్యముగా ఉండాలంటే, లేదంటే ధైర్యము ఏ విషయాల్లో మనకి దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే, మొట్టమొదటిగా వేటి విషయాల్లో ధైర్యాన్ని దేవుడు మనం కలగజేశాడు అన్న విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక 3 విషయాల్ని ముందుకు తీసుకొచ్చి నేను ముగింపులోకి వచ్చేస్తాను. మొట్టమొదటిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 రెండు కలిసి ఉంటే వాటిని చదువుకుందాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారై తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను రాయిచున్నాను. ఆయనను బట్టి, అదిగోండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవలను
ఆలకించువాడు. దేని స్తోత్రం చెప్పండి. ఆయన వలన మనకు కలిగినటువంటి ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవలను ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. అంటే దేవుడు మన మనవలని ఆలకించేటువంటి దేవుడు. నేను చేస్తున్నటువంటి ప్రార్థన, నేను చేస్తున్నటువంటి మనవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలకించేటువంటి దేవుడు. చెవులు కలగని చేసిన వాడు వాటిని ఆలకించుకోకుండా ఉంటాడా? ఖచ్చితంగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఖచ్చితంగా ఆయన ఆలకించేటువంటి దేవుడు, పట్టనట్టుగా వెళ్ళేటువంటి దేవుడు కానీ కాదు. కొంతమంది అంటారు, నేను చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి పాస్టర్ గారు, నేను చేస్తున్నటువంటి మొర, నేను చేస్తున్నటువంటి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడండి అంటే ఎస్, ఆలకిస్తాడు ఆయన. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేంటి తెలుసా? ఆయన చిత్తానుసారముగా అన్నటువంటి మాటను అండర్లైన్ చేసుకోవాలి. నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా, నీ చిత్తాన్ని నెరవేర్చుకునేవాడిగా నువ్వు ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేసి ప్రభువా నాకు వాటిగా అవి కావాలి ఇవి కావాలని ఇష్టానుసారంగా దేవుని అడిగి తెచ్చే దేవుడు కాదు ఆయన. ఆయన చిత్తంలో ఉందా లేదనేది నువ్వు గమనించాల. అప్పుడు మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, ఆ హోటల్ కొంతమంది పెద్ద పెద్ద హోటల్, కొంతమంది హోటల్కి వెళ్ళినప్పుడు ఒక మెనూ ఇస్తాడు. అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఆ మెనూ ఇస్తాడు కదా. చికెన్ పకోడీ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది, మటన్ ఏపుడు ఉంది, తందూరి ఉంది అని వాళ్ళు ఒక మెనూ ఇస్తారు. అది చూసి ఇదిగో ఇది ఇవ్వండి అండి మాకు ఆర్డర్ అని చెప్పేసి అంటే అందులో మెనూలో ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు అడిగితేనే ఇస్తారు, అంతేనా? అట్లా కాకుండా నాకు పెద్ద పులి మాంసం కావాలన్నావు అనుకో, లేదంటే జింక మాంసం అన్నావు అనుకో, పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు పిలవండి అంటారు. ఎందుకు అంటే మెనూలో లేదది. రెండోది, మన భారతదేశంలో జింక మాంసం తినకూడదు, అరెస్ట్ చేస్తారు, లోపల పడేస్తారు అంతే తీసుకుపోయి. అంటే మీరు గమనించండి ప్రియులారా, ఆ మెనూలో ఏదైతే ఉందో అదే అడగాలి నువ్వు. అది కాకోకుండా నీకు ఇష్టానుసారంగా ఇంకో అందులో లేవు కదా, మా దగ్గర ఉన్న వీటిని అడిగితే ఇస్తాం, ఇవి కాకుండా నువ్వు ఏ అడిగినా మేము మా దగ్గర లేవు అంటారు. దేవుడు కూడా అంతే, ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని నువ్వు ఎరిగి ఆయన చిత్తములో ఉండి, ప్రభువా ఇదిగో నీ చిత్తానుసారంగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నాకు కావాలా. ఎలాంటి విషయంలో? ఉదయకాల సమయంలో ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, ఈరోజు 1 గంట అయినా ప్రభువా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోని అనుకుంటున్నానయ్యా అనను. ఆయన చిత్తంలో ఉందా లేదది? ఎస్, ఆయన నీ ప్రార్థనలకు ఇస్తాడు. అయ్యా ఈ రోజున ఒక 10 అధ్యాయాలన్నా లేదంటే ఒక 20 అధ్యాయాలన్నా నేను నీ వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను ప్రభువా అని అడుగు, ఇస్తాడు ఆయన. నీ సంఘ కాపరికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, సంఘ పరిచర్యలో నా వంతు నేను చేయాలనుకుంటున్నాను ప్రభువా, నా గుప్పిని నింపు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. సువార్తను ప్రకటించేటువంటి విషయంలో ఈ రోజున ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలనుకుంటున్నాను ప్రభువా, తెల్లారి లెగిస్తే వారి మీద వీరి మీద చెప్పుకుంటూ నా సమయాన్నంతా వేస్ట్ చేసుకుంటున్నా, ఈ రోజైనా కానీ నీ గురించి ఒకరు చెప్తాను ప్రభువా అనుకుంటున్నాను, నా ప్రార్థన ఆలకించి సహాయం చేయండి, చేస్తాడు. పనికి మాలినటువంటి వాటిని నేను కావాలనుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆయన చిత్తంలో ఇవి లేవు కాబట్టి, మొన్న మనం మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, వచ్చిన రోజు 2 రోజులు అనుకుంటా, ఆడు దొంగతనాలకు వెళ్తున్నాడు, ఆ ఆవిడని తీసుకొచ్చాడంట, ఇంట్లో కొబ్బరి నూనె తీసుకొచ్చేసి సిలువ గుర్తయి నాకు అంటున్నాడండి. దొంగతనానికి వెళ్తున్నాను, ఈ రాత్రి పూట మంచి ఇల్లు కనపడాలి, నాకు బంగారం అంతా డబ్బు అంతా ఇంత కొట్టేయాలి, నేను కట్నం వేసేయాలా, కాబట్టి నువ్వు ప్రార్థన చేసి నూనె తీసుకొచ్చి నాకు సిలువే అంటున్నాడంట. అవుతుందా? ఆ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఈ రోజున మన భారతదేశంలోనే అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. వీటిని ఏటి పడితే వాటిని ఆరాధిస్తూ ఉంటారు. చెట్లను ఆరాధిస్తారు, పొట్టులను ఆరాధిస్తారు, రాళ్ళను ఆరాధిస్తారు, కిటికీలమ్మ తల్లి, తలుపులు తల్లి, ఆ తల్లి ఈ తల్లి అని చెప్పేసి బోళ్ళంతమంది తల్లులు ఉన్నారు. తెలంగాణలో ఒక తల్లి ఉంది, దొంగల తల్లి అంట. ఏంటది? దొంగల తల్లి అని పేరు ఉంది. నిజమే, ఇది అబద్ధం కాదు నేను చెప్తుంది. నాకు ఆ ప్రాంతం గుర్తులేదు.
ఆ రోడ్డు పక్కన టెంపుల్ ఉంటుంది, మంచి టెంపుల్ కొట్టారంట. అక్కడ దొంగలు తెల్లి ఇప్పుడు ఏంటంటే ఈ దొంగలందరూ అక్కడికి వెళ్ళిపోయి ఆమెను కోరుకుంటారంటమ్మా, మేము దొంగతనానికి వెళ్తున్నాం, మాకు గనక ఎవరు పట్టుబడుకోకుండా మేము వస్తే అందులో నీకు ఇంత ఇస్తాం అని చెప్పేసి వెళ్తారు. అక్కడ పెద్ద ఉండి ఉంటుందంట. ఆ దొంగతనం చేసి వచ్చినోడు ఆ ఉండిలో ఏమేస్తున్నాడు? నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన, దొంగతనం చేసి అడ్డదారిలో సంపాదించినటువంటి సంపాదన దేవుడికి అక్కర్లా, నువ్వు ఇవ్వపోయినా పర్వాలా. దేవుడు వాటిని కోరుకోట్లా. అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు అలాంటి ప్రార్థన. పాపులు ప్రార్థన ఆయన ఆలకించనని చెప్పాడు యోహాను సువార్తలో. వాళ్ళ మనవలను ఆలకించనని చెప్పాడు. నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో దేవుని చిత్తానికి లోబడి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు. ఆయన నీ ప్రార్థనను ఆలకించి నీ మనవలను ఆలకిస్తాడు. అందుకే నీకు ధైర్యం ఇచ్చాడు. ధైర్యంతో ఆయన చిత్తానుసారంగా ఏదడిగినా కానీ ఆయన మన మనవలను ఆలకించేటువంటి దేవుడు. బైబిల్లో ఇస్సాకు అబ్రహాం యొక్క కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకు. రిబ్కాకి పిల్లల పుట్ల. ఇస్సాక్కి ఎప్పుడు పెళ్ళయింది తెలుసా? 40 ఏట పెళ్ళయింది. 40 సంవత్సరాలప్పుడు పెళ్లి చేశాడు అబ్రహాం గారు. ఈ రోజుల్లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? 17 రాగానే ఆయన పెళ్ళిళ్ళు లేస్తున్నారు. వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. చేయకపోతే చూడు అంటున్నారు. తల్లిదండ్రులు బెదరగొట్టేస్తూ ఉంటారు. మీరు చేసేది ఏంటి అన్నట్టుగా. కానీ ఇస్సాక్కి అన్ని సంవత్సరాల వెయిట్ చేయమని అంటలేదు. కానీ అబ్రహాం గారు 40 ఏట ఇస్సాక్కి మ్యారేజ్ చేశారు రిబ్కానిచ్చి. పిల్లలు లేరు, బిడ్డలు కలగల. ఇస్సాక్కి దేవుని అడగట్లా. చాలా కాలం అయింది రిబ్కామ్మకి బిడ్డలు కలగట్లేదు. ఇస్సాక్ అనుకుని ఉంటాడు, ఎందుకు ఎవడు ఎత్తాడులే దేవుడు, నేను అడిగేది ఏంటి? మా నాన్నకి వాగ్దానం చేసి అడిగే దేవుడు, నీ సంతానాన్ని సముద్రపు ఇసుక రేణుల వల్లే, ఆకాశ నక్షత్రాల వల్లే నేను ఆశీర్వదిస్తానని చెప్పాడుగా. మాట ఇచ్చిన దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా చేస్తాడు. నేనేంటి అడిగేది ఇంకా దేవుడిని, ఆయన ఇస్తాడులే అన్నట్టుగా వెయిట్ చేశాడు. చూశాడు సంవత్సరాలు దొరుకుతున్నాయి, బిడ్డలు ఏం కలగట్లేదు. అప్పుడు అర్థం చేసుకున్నాడు ఇస్సాకు. ఏంటో తెలుసా? ఆయన అడక్కోకుండా ఇచ్చే దేవుడు కాదు, ఖచ్చితంగా మనం అడగాల్సిందే అనుకున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ దేవుడికి తెలియదండి నా ఏ అవసరాలో, ఆయన తెలీదా, ఆయన ఇవ్వడా, నేను అడగాల. చాలా 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 నోట్ల నుంచి నేను విన్నాను చాలామంది మనుషులు. ఇంకా అడిగేది ఏంటండి, ఆయనకి తెలుసు కదా, ప్రత్యేకంగా మేము అడగాల, ఆయన దేవుడు కదా, సర్వం ఎరిగినటువంటి దేవుడు కదా, ఆయనకి ఎందుకు తెలీదు? భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినటువంటి దేవుడు, నా హృదయంలో ఉన్నది మొత్తం ఆయనకి తెలిసినటువంటి దేవుడు, నాకు కావాల్సిన అవసరతను ఆయన తీర్చలేదా, ఇంక నేనేంటి అడిగేది అని చాలామంది నోరు తెరిచి దేవుణ్ణి అడగకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. అయితే ఇస్సాకు కూడా అదే అనుకున్నాడు, ఇస్తాడనుకున్నాడు. తర్వాత ఆలస్యంగా అర్థమైంది, లేదు నేను అడగకోకుండా ఆయన ఇవ్వడని చెప్పేసి ఒక రోజును మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాడయ్యా, నా భార్యని జ్ఞాపకం చేసుకోయా. ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు? బలహీనంగా ఉన్నటువంటి నీ భార్యని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బలహీనంగా ఉన్నటువంటి నీ భర్తను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావా? చేస్తలే ఎవరు కూడా. భార్యని చూసి నీ బాధ ఏది నువ్వు పడు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పితే భార్యని గురించి భర్తను గురించి భార్య పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రార్థనకు దూరం అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు ఈ రోజున. ప్రార్థన చేయాలా. ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు రిబ్కాని జ్ఞాపకం చేసుకొని బిడ్డల్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నోరు తెరిచి అడగాల. నీకేం కావాలో దేవుని నువ్వు అడగాల. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని చిత్తానుసారంగా నువ్వు అడగాలి. ప్రభువా, నాకు ఈ అవసరత ఉంది. నీ కోరికలను నీ ఆశలను ఆయన తీర్చే దేవుడు కాదు, కానీ నీ అవసరతను మాత్రమే ఆయన తీర్చే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు అడగాలి, ప్రభువా నా అవసరం ఏదని. అడుగుండి అన్నాడుగా దేవుడు, అన్నాడుగా అడగండి నీకేం కావాలి. గుడ్డోడి దగ్గరికి వెళ్ళినప్పుడు, చాలామంది దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు స్వస్థత పరిచేటప్పుడు నీకేం కావాలి అన్నాడు. పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాయనా నీకేం కావాలంటే బహుశా వాళ్ళందరూ అనుకుని ఉండొచ్చేమో, ఏం మాట్లాడుతున్నావు ప్రభువా,
కనపడతలేదు, నీ కళ్ళు లేవా? మానవులుగా మనం అనే మాటలు అయ్యాయి కదా. కనపడతలేదు నీకు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, నాకేం కావాలో నీకు తెలీదా, ఏం అడుగుతున్నావయ్యా నువ్వు అని చెప్పేసి అనుకోవచ్చేమో. కానీ దేవునికి తెలుసు. కానీ అడిగాడు. ఎందుకు తెలుసా? నీ నోటి నుండి ఆయన వినాలని. నువ్వు అడగాల. మనం అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు అడగాల. ఈ రోజున భార్య భర్తలో దేవుని సన్నిధికి రావటమే గొప్ప అయిపోతుంది, అడగటం ఇంకా ఇది అయిపోతుంది. ఎక్కడికైనా సినిమాలకు వెళ్ళాలనుకో, అంటే షికారులకు వెళ్ళాలనుకో, అసలు ఎంత స్పీడ్గా లేస్తారో ఆ రోజున. హడావుడికి లేచి స్నానాలు చేసి రెడీ అయిపోయి అయిపోతుంది. కానీ ఇంకా అని చెప్పేసి ఒకళ్ళు పురుగొలుపుకొని సినిమాకి వెళ్ళేటప్పుడు కదా, సాయంత్రం 6 గంటలకి ఎక్కడికి వెళ్ళాలనుకో, అసలు వాళ్ళ ఉత్సాహం, ఆ స్పీడు, పేర్లు అండి, సినిమా పేర్లు పడకముందే మనం ఉండాలి అక్కడ అన్నట్టుగా ప్రతి లోకానుసారమైన వాటి కోసం వెళ్తూ ఉంటారు. ఆదివారం ప్రార్థన అనగానే ఎక్కడ లేని బద్ధకం. అమ్మగారు చెప్పిద్ది, నువ్వు వెళ్ళు, నేను వస్తానులే, వెళ్ళు. కొన్ని మందిరాల్లో నువ్వు వెళ్ళి ఆ సీట్ ఆపు, నువ్వు వెళ్ళి. ఇదేం సినిమానా సీట్ ఆపటానికి? ఆ పక్కటి సీట్ ఆపు, నేను వస్తానులే మెల్లిగా అనేవాళ్ళు కొంతమంది. చివరిలో వస్తాలో బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు వెళ్ళు. మరి నువ్వేం చేస్తావు? నేను బిర్యానీ చేస్తా ఇంట్లో ఉండి. నువ్వేం చేస్తావు? అమ్మ నేను వెళ్తే నేను మటన్ కూర వండుతా, నువ్వు వెళ్ళరా అంటున్నారు. దేవుని సన్నిధికి రావడానికి ఎన్ని సాకులన్నీ వచ్చేస్తావులే, బద్ధకం అంతా వచ్చేస్తావు. నీకు దేవుడు మనల్ని ఏ విధంగా ఆలకిస్తాడు? వేరే వాటి కోసం అయితే పరుగులు ఎత్తుతావు, కానీ దేవుని సన్నిధికి రావడానికి దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రాంతంలో భర్త ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. ప్రార్థన అంటే అబ్బే ఎట్లా? భార్య చెప్తా ఉంది, ఏమండి 1 గంట సేపే కదా, ప్రభు సన్నిధిలోకి వెళ్దాం. దేవుడు ఇచ్చాడండి మనకి ఆరోగ్యాన్ని, దేవుడు ఇచ్చాడండి ఈ సమయాన్ని, దేవుడికి 1 గంట ఇవ్వలేమండి, రండి అంటే నువ్వు వెళ్ళు, నాకు అక్కర్లా, ప్రార్థన చేసుకునండి, నువ్వు చేయి, నా గురించి కూడా చేసేయి అంటే నాకు బదులు నువ్వు తినంటాడా? నీది కూడా నాకే అంటాడు. తినే విషయంలో మాటకి ఎంత ఏమంటాడు. కానీ ప్రార్థన అనగానే నువ్వు చేయి, మందిరం అనగా నువ్వు వెళ్ళు అని చెప్పేశాను. ప్రభువా నా భర్తను కాపాడయ్యా, నా భర్తను మార్చాయని ఆ భార్య రోజు ప్రార్థన చేస్తాం. ఒక రోజున ఆ విధంగానే ప్రార్థన చేస్తూ ఉంది. భర్త క్షేమం గురించి అని ఆటో తోలుతాడు. ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, కబురు వచ్చింది యాక్సిడెంట్ అయిందని. ఎంత దెబ్బ కూడా తగల్లా, ఆటో చూస్తే మాటికి మనిషే లేడు అన్నట్టుంది. అంత పెద్ద యాక్సిడెంట్ తీసుకొచ్చారు. ఆ భార్య చెప్తా ఉంది, నీ గురించి మధ్యాహ్నం నేను ప్రార్థన చేశానండి, దేవుడు కార్యం చేశాడండి, ఆపద నుంచి, ఒక భయంకరమైనటువంటి విపత్తు నుంచి నేను రక్షించాడండి అంటే, అప్పుడు ఆ భర్త అడుగుతున్నాడు, ఎన్నింటికి నువ్వు ప్రార్థన చేశావు అన్నాడు. నేను పలానా సమయానికి 1 గంట ఆ సమయానికి నేను ప్రార్థన చేశానండి, మోకరించి కన్నీటితో నా భర్తనికి క్షేమాన్ని మళ్ళీ తిరిగి ప్రభువా గృహానికి నడిపించు, ఏ ఆపద రాకూడదని కన్నీటితో ప్రార్థన చేశానండి అంటే, ఆ భర్తకు అప్పుడు అవగాహన వచ్చింది. అవును, కరెక్ట్గా అదే టయానికి నాకు యాక్సిడెంట్ అయింది. రాబోయే విపత్తు నుంచి, భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి దేవుడు నన్ను కాపాడాడమ్మా, నీ ప్రార్థన గొప్పది, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎంతమంది భార్యలు భర్తలకి ఉద్యోగాలకు, వ్యాపారాలకు, పనులకు వెళ్తూ ఉంటుంటే ఇంట్లో ఉండి మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. నా భర్తకి క్షేమాన్ని నీవు ప్రభువా, నా భర్తను క్షేమంగా గృహానికి నడిపించాయా అని ఎంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. గృహిణుల గురించి నేను అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నారా? నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా చెవుకుతాడు. మన పరిస్థితులు మార్చేది ప్రార్థన ఒక్కటే జవాబు. నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు ఎక్కడ ఉండదంటే దేవుని దగ్గర మాత్రమే ఉంది. అది నీకు ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడే. బెల్లి గ్రహం గారు అని చెప్పేసి ప్రపంచంలోనే మంచి దైవజనుడిగా వాడబడినటువంటి ఆయన దగ్గరికి ఒక ఆయన వెళ్ళి అడిగాడంట, ఇంత ఇదిగా
మీరు ఇంత సేవ చేయటానికి, ఇంత ప్రబలటానికి, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మీరు బహుబలంగా వాడబడటానికి కారణం ఏంటండి దైవజనుడా అని చెప్పేసి బిల్లింగ్ గ్రహం గారు అడిగితే, రాసుకో అన్నాడంట. 3 కారణాలు రాసుకో, పెన్ను పేపర్ తెచ్చుకొని అన్నాడంట. చెప్పండి అయ్యా అని చెప్పేసి అంటే, మొదటిది రాయి ప్రార్థన అన్నాడంట. రెండో చెప్తున్నా రాయి ప్రార్థన అన్నాడంట. 2 ప్రార్థన చెప్పాడు, 3దన్న మారుస్తాడని చూస్తే 3వది కూడా ఏం చెప్పాడు తెలుసా? ప్రార్థన, 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 ప్రార్థన. నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెనకాల నేను సువార్త ప్రకటించడానికి వెళ్తే నా భార్య మోకరించి నా ఇంట్లో ప్రార్థన చేసిద్దే. నా సంఘం నా గురించి ప్రార్థన చేస్తారు. అందుకని దేవుడి చేతుల బహుబలంగా నేను వాడబడ్డాను. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నువ్వు నిజముగా మొరపెట్టిన యెడల ఆయన ఆలకిస్తాడు. చెవియెగ్గేటువంటి దేవుడు, నీ మనవని ఆలకించేటువంటి దేవుడు ఆయన. అందుకని ధైర్యమునిచ్చాడు. ఎవరైతే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన చిత్తానుసారముగా, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన చిత్తానుసారముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారు చేసేటువంటి ప్రార్థనల మీద ఉంటాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం, మన స్థితిగతులను మార్చుకుందాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభువా, ఇది నా పరిస్థితి, నా స్థితిని మార్చేయ అని ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా కార్యం చేసేటువంటి దేవుడు. ధైర్యము విడిచిపెట్టొద్దు అన్నాడు కదా. ఈ ధైర్యం ఎందుకు ఇచ్చాడంటే మన మనలోని ఆలకించడానికి. రెండో చూద్దాము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం ఈసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, మొదటిది నూతనమైనది, రెండో చెప్పండి ఏంటంట? జీవము కలిగినదియు, మూడోది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినైనా మార్గమున, ఆయన రక్తము వలన, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ఏముందంట? మనకి ధైర్యము కలిగి ఉన్నది గనుక. చాలమ్మా, మనకి ధైర్యము ఎందుకు కలగజేశాడు దేవుడు అంటే, దేని ద్వారా కలగజేశాడు అని అంటే, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించినట్లుగా ఆయన మనకేం కలిగజేశాడంట? ధైర్యం కలిగజేశాడు. ఈ మాట మీకు అర్థమయ్యేలా చెప్తా. ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకో, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఆ ఇంటి హాల్లో కూర్చుంటారా, ఇల్లంతా తిరిగి వస్తారా? అంతేనా? ఓ పని చేద్దాం, ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళారనుకో, ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తామే కష్టం కదా. వాళ్ళ ఇంట్లోకి ఏదో ఎవరినో పట్టుకుని వెళ్ళాం, కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడుతూ ఉండండి సార్, నేను అట్లా మీ ఇల్లంతా చూసి వస్తాను అన్నారనుకో, ఎవడు రేడి పట్టుకుండ్రిని బయట నెట్టేంట్రా అంటారు. అంతేనా? అంటే ఇంట్లోకి వెళ్ళాలంటే, అదంతా తిరగాలంటే బాగా సన్నిహితులై, వాళ్ళ బంధువులై, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితేనే కుదిరిది. ఎవరిని పడితే వారిని లోపలికి రానివ్వరు. అంతే కదా. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోకి, దేవుని యొక్క ఆ అతి పరిశుద్ధ స్థలములోకి ఒకప్పుడు మనం చేసినటువంటి పాపము, మనం చేసినటువంటి అపరాధములు, దోషములు ఆయన యొద్దకి రానీకోకుండా అడ్డుపడ్డాయి. ఎందుకంటే మన పాపము అలాంటిది. అలాంటి పరిస్థితుల్లోకి, అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోకి మనల్ని ప్రవేశించినట్లుగా చేసింది ఏంటో తెలుసా? యేసయ్య రక్తము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్ష గుడారాన్ని కనుక మీరు గమనించినట్లయితే 3 పార్ట్స్గా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్తా. బయట ఆవరణము అని పిలుస్తారు. మన మందిరం ఇదే మందిరం అనుకో, ఆ మందిరము బయటని ఏమంటారంటే ఆవరణము అని పిలుస్తారు. అంటే ప్రత్యక్ష గుడారం గురించి నేను చెప్తున్నా. పూర్వకాలంలో ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్ష గుడారంను నేను చెప్తాను. ట్యాబర్నకల్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఆ బయట ఆవరణం ఉంటుంది,
లోపల ఇంతవరకు ఈ స్టేజ్ తీసేయండి, ఇంతవరకు పరిశుద్ధ స్థలము అనేవాళ్ళు. ఈ పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వస్తారంటే యాజకులు మాత్రమే వచ్చి పరిచర్య చేసేవాళ్ళు. అక్కడ చాలా పనిముట్లు ఉండేవి. దేవుడు చెప్పినటువంటి ఆ పనిముట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. అవి మాత్రమే అక్కడ మాత్రమే యాజకులు ప్రవేశించేవాళ్ళు. ఈ స్టేజ్ ఉంది కదా, దీన్ని మూడో భాగం, దీన్ని అతి పరిశుద్ధ స్థలము అంటారు. ఈ అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఇక్కడ ఎవరు పడితాలు రాకూడదు, ఎవరు పడితాళ్ళు రాకూడదు. ఆవరణంలోకి మనుషులు రావచ్చు, అక్కడ బలులు అర్పిస్తారు. యాజకుడు దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో చేస్తాడు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు కూడా రాకూడదు, ఒక ఆయన మాత్రమే రావాలి. ఆయన ప్రధాన యాజకుడు అంటారు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టి తన నిమిత్తము జనులందరి నిమిత్తము పాప పరిహారార్థ బలి, ప్రాయోచిత్త బలిని ఇక్కడ సమర్పించాలా. దాన్నే డే ఆఫ్ అటార్న్మెంట్ అని పిలుస్తారు. ఇజ్రాయెల్ ఈరోజు కూడా దాన్ని ఆచరించేటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నారు. దేవాలయం లేదు, కానీ దేవాలయం కట్టాలని అవన్నీ కూడా మళ్ళీ చేయాలని వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. సరే, అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వచ్చేవాళ్ళు తెలుసా? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చేవాడు. ఆ బలిని తీసుకొని, ఆ రక్తాన్ని తీసుకొని తన నిమిత్తము జనులందరి నిమిత్తము ప్రాయచిత్తాన్ని, పాప ప్రాయచిత్తాన్ని ఆయన అర్పించడానికి వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా గనక ఆయన వ్యవహరిస్తే ఆయన ప్రాణాలు అక్కడే పోతాయి. దానికోసం కొన్ని దినాలు ఆయన తన్ను తాను సిద్ధపరుచుకొని ఉండాలా. ఎక్కడ చిన్న లోపం వచ్చినా, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఆ వ్యక్తి అక్కడ చనిపోతాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి గనక లోపల ఏదైనా జరగకూడదు జరిగి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడు గనక చనిపోయాడో లేదో తెలియాలంటే వాళ్ళు అవలంబించేటువంటి పద్ధతి ఏంటో తెలుసా? అతని అంగీకి ఒక తాడు కట్టేవాళ్ళు. ఆ తాడు కట్టేసి ఆ తాడు చివర ఈ ఆవరణంలో ఉండేది, బయట ఆ పరిశుద్ధ స్థలంలో అట్లా ఉండేది. అది తీసుకుని వెళ్ళేవాడు యాజకుడు. అతను ఒకవేళ చనిపోయడం లేదు ఎట్లా తెలిసేదంటే ఆ అంగీకి గంటలు ఉండేవి. అతను అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనుకో, గంటలు మోగుతున్నాయి అనుకో, పర్వాలేదు బతికే ఉన్నాడు అనుకునేవాళ్ళు. గంటలు మోగట్లేదు అనుకో, అయిపోయిందండి ఇక లాగేసేద్దాం అని చెప్పేసి మెల్లిగా ఆ తాడుని పట్టుకొని లాగేసేవాళ్ళు. ఎంత పొరపాటు జరిగినా ప్రధాన యాజకుడు అక్కడ చనిపోస్తాడు. ఈ ఆవరణం అంటే ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక కట్టెను ఉంటుంది, ఒక కట్టెను ఉంటుంది, ఒక అడ్డు క్లాత్ ఉంటుంది. ఎవరు రావటానికి కుదరదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించబడటం వల్ల ఎవరైతే ఆ రక్తాన్ని తన హృదయంలోకి చల్లుకుంటారో, తమ హృదయంలోకి దాన్ని ఆపాదించుకుంటారో వారు మాత్రమే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి ధైర్యమును ఎవరిచ్చాడంట? దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఉందా ధైర్యం? లేదు. ఆయన ముందు నిలబడే ధైర్యం లేదు. ఆయన ఎంత ప్రీస్ట్ అయినప్పటికి కూడా ఎవరికి లేదు. చాలా భయంగా వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు దేవాలయంలో జరిగినటువంటి సంఘటన ఏంటి తెలుసా? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి క్లాత్ ఏమైంది తెలుసా? పైనుంచి కిందికి చిరిగింది. అందరూ చూస్తున్నాగానే దేవాలయపు అడ్డు క్లాత్ ఏదైతే ఉందో అది పైనుంచి కిందకి చిరిగింది. పైనుంచి ఎందుకు చింపాడు తెలుసా దేవుడు? బహుశా కింద నుంచి చింపితే దేవుడు అక్కడ ఉన్నటువంటి ఈదులు ఏమనేవాళ్ళు తెలుసా? లేదు, ఇది మనుషులు చించేయాలనేవాళ్ళు. పెద్ద క్లాత్, అడ్డు క్లాత్, పెద్ద దేవాలయం అది, యెరూషలేములో దేవాలయం. ఇటొక 2 ఏనుగులు, ఇటొక 2 ఏనుగులు, వాటిని క్లీన్ చేయాలంటే, లాగాలంటే అంత కష్టపడితే కానీ ఆ తెరను బయటికి తీసుకొచ్చేవాళ్ళంట. అలాంటి ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి అడ్డు క్లాత్ పైనుంచి కిందకి చిరిగింది. దాని ఉద్దేశం ఏంటి తెలుసా?
రక్షణ దేవుడే అనుగ్రహించాడు మనందరికీ. యేసయ్యే ఆ రక్షణ కూడా, అంటే రక్షణ ఇవ్వటానికి వచ్చింది నేనే, ఆ రక్షణని మీకు ఇచ్చాను అని నిర్ధారించడానికి దేవుడు ఆ అడ్డుక్లాత్ని ఏం చేశాడు, పైనుంచి కిందకి. ఇక ఎవరైనప్పటికి కూడా, నువ్వెవరైనప్పటికి కూడా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ దేశం ఏదైనా, నీవెవడమైనప్పటికీ కూడా ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వచ్చేటువంటి ధైర్యాన్ని దేవుడిచ్చాడు. నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి నీకు రావాలంటే నువ్వు చేయాల్సిందే తెలుసా? యేసయ్య యొక్క శిలువ మరణ పునరుద్ధానమును ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చే అర్హత, ధైర్యాన్ని కలిగి ఉంటారని లేఖనములు మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక నువ్వేం చేసినప్పటికి కూడా దేవుని యొక్క రాజ్యంలోకి, లేదంటే దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి అవేమి కూడా పనిచేయవు. ఈ లోకానుసారంగా నువ్వు చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసేటువంటి పూజలు కానీ, తపజపస్సులు కానీ, పూజా వ్రతాలు, దాన ధర్మాలు, సాంఘిక కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇంకేమి చేసినప్పటికి కూడా అవేమి కూడా నిన్ను ప్రభు దగ్గరికి, అంటే పరలోక రాజ్యంలోకి తీసుకొచ్చే అర్హతనైతే ఇవ్వవు. కానీ ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన యొక్క శిలువ మరణాన్ని నమ్ముతారో వారు మాత్రమే అర్హతను పొందారో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక ప్రాంతంలో ఒక రాజుగారు, ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో, అసలు నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో, ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, విడిగా ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తూ ఉన్నారు. అవునా? సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా. పూర్వదినాల్లో రాజులు పరిపాలించేటప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి, రాజుగారు ఏం చేసేవారంటే మారు వేషంలో ఆ దేశం మొత్తం కూడా సంచరించి వచ్చేవాడు. నా గురించి ఏమనుకుంటున్నారు అని అలా వాకప్ చేసుకుంటూ వచ్చేవాడు. ఒక నలుగురు కూర్చున్నారు అనుకో చెట్టు దగ్గర, ఈయన కూడా మారు వేషం వెళ్ళి కూర్చుంటే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈ రోజున కూడా మనం కనుక ముఖ్యమంత్రి గారి గురించి, ప్రధానమంత్రి గారి గురించి, పరిపాలన గురించి ఈ రోజున చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగానే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈయన కాసేపు అప్పుడు కూర్చొని వాళ్ళ మాటలు విని అట్లాగా దేశ సంచారం చేస్తూ ఉన్నాడు. ఆకలేస్తుంది బాగా. ఒక రోజున బక్క చిక్కిపోయాడు, దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు, తిరిగాడు. ఇక రేపు వెళ్ళిపోదాం అన్నట్టుగా ఆకలికి తట్టుకోలేక ఊరు చివర ఒక చిన్న పాకుంటే ఆ గుడిసె దగ్గరికి వచ్చి అక్కడ ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి వ్యక్తిని పిలిచాడు. బాబు, మీ ఇంట్లోకి రావచ్చా అన్నాడు. ఎందుకు రాకూడదండి, రావచ్చు, రండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత, నాకు బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే నాకు పెడతావా అన్నాడు. రాజు అని ఆయనకి తెలీదు, మారు భాషలో ఉన్నాడు కాబట్టి కనుక్కోలేకపోతా ఉన్నాడు. ఎవరో అనుకున్నాడు, ఎవరో ఆ దారిపోయే ఒక ప్రయాణికుడు అనుకున్నాడు, నా దగ్గర అంత ఆహారం లేదు, కానీ నేను తాగేటువంటి ఆ నూకల జావ ఉందండి, నేను అదే తాగుతాను, నా కడుపు నింపుకుంటా, కావాలంటే మీకు ఇస్తా, తాగండి, అభ్యంతరం లేదన్నాడు. బాబు, ఏదైతే ఏముంది, పోయేవారికి మంచి ఆకలిగా ఉంటే పచ్చి పులుసు కూడా ఎలా ఉంటుంది, పరమాన్నంలాగా ఉంటుంది కదా. మంచి ఆకలి మీద ఉంటే నాకు చికెన్ ఉంటేనే తింటా, మటన్ ఉంటేనే తింటా అంటాడు ఎవరన్నా. ఏది ఉంటే అది పెట్టే, చారు పోయాయా ముందు, ఆ చారే నాకు ఈ రోజున చికెను మటను అంటాడు. అంటే పెద్దలు చెప్తారు, చారు విలువ ఎప్పుడు తెలిసిద్దంటే ఆకలిగా ఉన్నప్పుడు తెలిసిద్ది, ఆకలిగా ఉన్నప్పుడు తెలిసిద్ది ఆ విషయం. ఈ రాజుగారు కూడా, బాబు ఏది ఉంటుంది ఇవయ్యా, నేను కడుపు నింపుకుంటా పోయేటట్టున్నాను అన్నాడు. రాజునని పక్కన పెట్టేసి ఆ ముసలాయిని తీసుకొచ్చాడు. ఆ గంజి అక్కడక్కడ కొంచెం అట్టి మెదులుతూ ఉండి, ఏంటి చిన్ని పురుగులు, ఏం పర్వాలా అనుకున్నాడు, గబగబా తాగేశాడు. కాసేపు ప్రాణం నిలబెట్టుకున్నాడు. అమ్మాయి అనుకున్నాడు. కృతజ్ఞతగా కొన్ని మాటలు చెప్పి ఆ ముసలోడికి చెప్పాడు, ఇదిగో రేపొద్దున్న నువ్వు రాజుగారి యొక్క అంతఃపురంలోకి వచ్చేసాయి, రాజుగారి దగ్గరికి రా. ఎందుకయ్యా, నువ్వు రా అన్నాడు. నన్ను ఎవరు రానిస్తారు బాబు, నువ్వేదో చెప్తున్నావు కానీ, బలివాడు నువ్వేం మాట్లాడుతున్నావు, అవునా, అయితే ఇదిగో అని చెప్పేసి ఒక ఉంగరం ఇచ్చాడు. రాజుగారి యొక్క ఆ ఉంగరాన్ని తీసి ఆ వ్యక్తికి ఇచ్చి, ఈ ఉంగరాన్ని నిన్ను ఎక్కడైతే ఆపుతారో అక్కడ ఉంగరం చూపించే, నువ్వు లోపలికి వచ్చేస్తావు, అక్కడికి రా నువ్వు అని చెప్పేసి ఆ ఉంగరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ముసలి వ్యక్తికి
దాన్ని పరిశీలిద్దాం అని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఎవరో ఈ వ్యక్తి నాకు ఉంగరాన్ని ఇచ్చాడు, రాజుగారిని కలమంటున్నాడు, చూద్దాం ఇది పనిచేసిద్దో లేదో అనుకుని టెస్ట్ అన్న చేద్దాం అన్నట్టుగా బయలుదేరాడు. ఎంట్రన్స్లో ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. ఓ ఎక్కడికి ఆయన వెళ్తున్నావు అని చెప్పేసి ఆపేశారు. వెంటనే ఆయన గుర్తొచ్చింది, నేను అనుకున్నానా నన్ను ఎందుకు లోపల రాణిస్తారు, ఆయన ఏదో చెప్పాడుగా నేనేం జరిగాయా, సరే ఆయన ఏదో ఉంగరం ఇచ్చాడుగా అని ఆ ఉంగరం తీసి ఇలా చూపించగానే వెంటనే లోపలికి పదండి అన్నారు. ఇంకేం మాట్లాడాల. కొంతసేపు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఒక గ్రూపు సైనికులు ఉన్నారు. లోపలికి వెళ్ళే కొద్దిగా కొంచెం ఇంకా సైనికులు పెరుగుతారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్య ఇక్కడ దాకా వచ్చావు, నేను ఎవరు రప్పించారు ఇక్కడ వరకు, ఇక్కడ దాకా వచ్చావేంటి, నీ ఆలోచన ఏంటి? నేను రాజుగారిని కలవాలండి. రాజుగారిని కలవాలా? అది సాధ్యపడే విషయమేనా? నువ్వేంటి, నీ ఆకారం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఆ ఉంగరాన్ని ఇలా చూపించాడు. వెంటనే మళ్ళీ ప్లేస్ ఇచ్చేశారు, పద లోపలికి అని చెప్పేసి. ఇక ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాడు అంటే రాజుగారి యొక్క అంతాపురంలోకి అడిగి పెట్టేశాడు. అక్కడ ఉన్నటువంటి వారికి ఆ ఉంగరం చూపించగానే భద్రంగా తీసుకెళ్ళిపోయి రాజుగారి యొక్క సింహాసనం దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు తేరు చూస్తూ ఉన్నాడు రాజుగారిని. ఈయన ఎక్కడో చూసినట్టున్నానే నేను. ఇప్పుడు రాజుగారు అంటున్నాడు, రా నీకోసం సింహాసనం ఉంది నా పక్కన, కూర్చో ఇక్కడ, బాగున్నావా అన్నాడు. ఆయన వచ్చి అంటాడు, నిన్నేమైనా మా ఊరిలో మా పాకకి వెళ్ళి ఏమైనా వచ్చారండి మీరు అంటున్నాడు. అటువైపు ఏమన్నా నాకు వెళ్ళాను వచ్చారని నన్ను చూసారా మీరు అంటే రాజుగారు చెప్తున్నాడు, నిన్న నీ దగ్గర గంజి తాగింది నేనే, ఆ ఉంగరం ఇచ్చింది నేనే, ఈ రాజ్యానికి రాజుని నేనే, కూర్చో అని చెప్పేసి ఎవరికి లేనటువంటి ఆధిక్యతని చూడటానికి బలహీనంగా, అందహీనంగా, అసహ్యంగా ఉండొచ్చేమో. రాజుగారు ఏం చేశారు తెలుసా? రా కూర్చో నా పక్కన సింహాసనం నీకే, నువ్వు ఉన్నన్నాళ్ళు నువ్వేం చేయక నాతో పాటు తిను అనగానే ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అంట. ఉత్సాహంతో గంతులు వేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. పిల్లరా, రాజుగారి దగ్గరికి అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి ఉంగరం ఏ విధంగా అయితే పనిచేసిందో అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని దగ్గరికి రావటానికి ఆ ఉంగరానికి బదులుగా యేసయ్య రక్తం మనకు ఆ విధంగా సాధనంగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఇప్పుడు ఎవరైతే యేసుప్రభు యొక్క రక్తం కిందకి వస్తారో, యేసుప్రభుని తన హృదయములకు ఆహ్వానిస్తారో వారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోకి దేవుడు అర్హతనిచ్చాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు నీకు దేవుడు. ఒకప్పుడు లేదు, ఆ ధైర్యం లేదు మనకి. దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడే ధైర్యం ఉందా? ఈరోజు కూడా చాలామంది చెప్తారు, పాపంలో బ్రతుకుతున్నటువంటి వారు రేపొద్దున ఒక రోజున దేవుని యొక్క తీర్పులో నిలబడినప్పుడు నీవు నేను ఆయన ముందు నిలబడి ప్రభువా అని పిలిచేటువంటి ధైర్యం నీకుందా? నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నీ ఆలోచనలు, నీ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి ఒకసారి ఆలోచించి వీటిని పట్టుకొని ఒకసారి నేను ప్రభు దగ్గర నిలబడితే ఆయన ముందు నిలబడగలనా నేను అంటారు. చూసావా? అరే ఒకవేళ తప్పు చేశారనుకో, ఆడేమైనా మాట్లాడుతున్నాను, అయ్యి ఏంట్రా మాట్లాడుతున్నావు, ఇంకా ఏం మొహం పట్టుకొని మాట్లాడుతున్నారో నువ్వు, ఏం మొహం పట్టుకొని మాట్లాడుతున్నావు, దించో తల దించో, తప్పు చేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటారు కదా. మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఇదే స్థితిలో ఒక రోజున దేవుని ముందు నిలబడే, ఆయన సింహాసనం ముందు నువ్వు నిలబడే సమయం వచ్చినప్పుడు ధైర్యం ఉందా నీకు? ఆయన ఫేస్ చేయగలవా? తట్టుకోగలవా? ఒకసారి పరిశీలించుకుందాం. అలాంటి మార్గంలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి, ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఒక సాదరాన్ని ఇచ్చి, ఈ రక్తం కిందకి నువ్వు రాగలిగితే, ఈ రక్తాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే రా, నీకు అర్హత ఉంది, నీకు పౌరసత్వం ఉంది, పరలోకంలో కూర్చున్నటువంటి ధైర్యము నీకు అప్పుడు కలిగిద్దని లేఖనాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే అర్హత, ఆయన రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి దేవుడు దాన్ని ఇచ్చాడు. లాస్ట్గా చివరిది కూడా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, లాస్ట్ మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఎడబాయనని
ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ఇది అండర్లైన్ చేసుకోండి. నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. 14. ఇది కదా మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, ధైర్యము అని. మంచి ధైర్యం. ఏ ధైర్యం అంటే ఇది? మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. నరమాత్రుడు నాకు ఏం చేయగలడని. నరమాత్రుడు అంటే ఏంటి? మనుషులే, నరులంటే మనుషులేగా. నీ జీవితంలో ఉన్నటువంటి నరులు ఎవరు? నరులు నన్ను ఏం చేయగలరని ఎవరిని చూసి మనం చెప్పగలం? నీ కుటుంబ సభ్యుల్లోనే మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రోజున చాలామంది ఎదుటి వ్యక్తి ఏమైపోయాడో మనకు అర్థం, ఎదుటి వ్యక్తి యొక్క సంతోషం మనకు అక్కర్లేదు అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వారు లేరంటారా? ఇతరుల వ్యక్తుల్లో ఉన్నటువంటి సంతోషాన్ని దూరపరిచేసి వాళ్ళ జీవితాల్లో దుఃఖాన్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళ మాటల ద్వారా ఏదో ఒక మాట గవికిని మాట్లాడేస్తుంది. ఇక అంతే, ఎదుటి వ్యక్తిలో ఉన్న సంతోషం పోతే ఆకలి, ఇది విచారం, కృంగుదల. మన చుట్టూన్నటువంటి వాళ్ళ, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, పనుల్లో కానీ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాంటి నరమాత్రులు ఉంటారో. నిన్ను ఇబ్బంది పరిచేటువంటి వాళ్ళు, నిన్ను గాయపరిచేటువంటి వాళ్ళు, నీలో ఉన్నటువంటి సంతోషాన్ని తీసేసి నీకు కృంగుదల తీసుకురావాలా, అశాంతిని తీసుకురావాలా, నువ్వు పాడైపోతే వాళ్ళని అవ్వాలనేటువంటి వాళ్ళు వీళ్ళు నరమాత్రుని చుట్టూ ఉంటారు. అప్పుడు నువ్వు చెప్పగలగాలి, దేవుడు నీకు ధైర్యం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నరమాత్రులను ఏం చేయగలరో, నన్ను ఏం చేయలేరు అన్న మాటని నువ్వు చెప్పగలగాలి. ఎందుకో తెలుసా? దేవుడు నీకు సహాయకుడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నప్పుడు, నీకు ధైర్యం ఇచ్చినప్పుడు, నిన్ను ఎవరు అవమానించినా, నిందలు వచ్చినప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడుగా నువ్వు భయపడకోకుండా చెప్పాల్సినటువంటి మాట ధైర్యంతో ఏంటి తెలుసా? నువ్వు నన్నేం చేయలేవు. ఎందుకంటే దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు. కొంతమంది శాపాలు, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు చూస్తా, నువ్వు ఎన్నాళ్ళు బ్రతికి పడతావు చూస్తా అన్నట్టు కొంతమంది మన చుట్టూన్నటువంటి నరులే, మన చుట్టూన్నటువంటి మనుషులు అన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? భయపడకూడదు. మన అంశం ఏంటి? ప్రారంభంలో ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అన్నాడు. కాబట్టి నీకు ధైర్యం ఇచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? నరమాత్రులు ఏమాత్రం నిన్నేమి పాడు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమీ చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమీ చేయగలరు, భయమేమి లేదు నాకు. భయపడకూడదు. దేవుడు నీకు ధైర్యం ఇచ్చాడు. నరులేం చేస్తారండి, వీళ్ళేం చేస్తారండి? దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడు కాబట్టి. ఒకసారి యెరూషలేములో చుట్టూ ముట్టడి వచ్చేసింది, శత్రువులను ముట్టడించేశారు. లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాకోకుండా, నీళ్లు లోపలికి వెళ్ళకోకుండా, ఆహారం లోపలికి వెళ్ళకోకుండా నిర్బంధించేశారు. అంతే. పూర్వ దినాల్లో ఏం చేసేది తెలుసా? ఒక రాజ్యాన్ని ఓడించాలంటే కత్తులు మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేసేది తెలుసా? చుట్టూ ముట్టడించేసి సైనికులతో లోపలికి వాళ్ళకి కావాల్సినటువంటి బ్రతికి బట్ట కట్టాల్సినటువంటి అవసరతలో వెళ్ళనీకోకుండా నిర్బంధించేసేస్తారు. అప్పుడు నీళ్ళు లేనప్పుడు ఏమైపోతారు? ఆహారం లేనప్పుడు ఏమైపోతారు? లోపల ఉన్నటువంటి వాళ్ళు. బయటకు వస్తే శత్రువులు, లోపల ఉంటే కరువు. ఏం చేయాలా? అలాంటి పరిస్థితి ఒక రోజున ఇజ్రాయెల్ ప్రజలకి వచ్చింది. చుట్టూ శత్రు దేశాలన్నీ కూడా, శత్రువులందరూ కూడా చుట్టుముట్టేశారు. గాడిది తల 80 రూపాయలకి అమ్మారండి. ఎంత? ఆ దినాల్లో 80 రూపాయలు. గాడిది తలే అసలు తినరు. అయితే బతకాలుగా, కరువు వచ్చేసింది. గాడిది తల 80 రూపాయలకి అమ్మారు. పావురపు రెట్ట దాన్ని ఏమంటారు? అర్ధ తులం 5 రూపాయలు.
అంటే అది రెట్టేస్తే అందులో 4 భాగాలు చేస్తే మళ్ళీ ఒక భాగంలో పావంట. అది ఎంత అంట? 5 రూపాయలు. అంటే ఆ దినాల్లో 5 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత అయిందో చూడండి. పర్వాలా, మా కరువు అలాంటిది, బతకాలి అన్నట్టుగా జనాలు ఆ విధంగా అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గొల్లుమంటూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు కన్నీటితో. రాజుగారి దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. రాజా, ఏంటమ్మా, మాకు న్యాయం తీర్చాలి. ఏం న్యాయం తీర్చాలి? మేమిద్దరం రాజుగారు నిన్ను అనుకున్నాం, ఈరోజు నా బిడ్డను కోసుకొని తినేద్దాము, రేపు నీ బిడ్డను కోసుకొని తిందామని ఇద్దరు ఒక మాట మీద వచ్చి నిన్నటి దినాన నా బిడ్డను అనుకున్నట్టుగానే కోసుకొని తినేసాము, ఈరోజు ఈవిడ బిడ్డనిమ్మంటే ఏమనంటుందని చెప్పేసి రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పారు. రాజుగారి గుండు బద్దలైపోయింది. అలాంటి కరువు, భయంకరమైనటువంటి కరువు ఆ దినాల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశారు. ప్రభువా, రాజు ప్రార్థన చేశాడు, మా పరిస్థితి ఏంటయ్యా, ఈ కరువు నుంచి మమ్మల్ని కాపాడు ప్రభువా, ఈ శత్రువు నుంచి మమ్మల్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తే 4 కుష్ఠరోగులు, ఎంతమంది? 4 కుష్ఠరోగులు ఊరు బయట వెలివేయబడినటువంటి పరిస్థితులు ఉన్నారు. కుష్ఠరోగుల్ని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా జుట్టుంటే అది విరబూసుకొని ఉండాలా. మేము అపరిశుద్ధులము అపవిత్రులము అని చెప్పేసి రోజు పెదవుల నుంచి పలుకుతూనే ఉండాలి. వాళ్ళు రసికారుతో చూడటానికి అందహీనంగా ఉంటూ అన్నిటినీ అవయవాలన్నీ తినేస్తూ ఉన్నప్పుడు ఊరు బయట వేసి ఊరిలోకి రాకూడదురా మీరని చెప్పేసి నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ 4 ఒక సాహసం చేశారు. ఏంటో తెలుసా? ఇదిగో, లోపలికి వెళ్తేనేంటో కరువు ఉంది, మనల్ని రానివ్వరు, బయటికి వెళ్దాం, శత్రువుల దగ్గరికి వెళ్దాం, సస్తే అక్కడ చద్దాం, ఏమైనా అవకాశం ఉంటే కడుపు నిండి తినొద్దామని పెడితే ఉంటే, కాబట్టి బయటికి వెళ్దాం పదని చెప్పేసి ఆ 4 నిర్ధారించుకొని బయటికి వెళ్ళారు. దేవుడు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసండి? ఆ 4 అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి శత్రువులకి ఆ 4 పాదాలు ఒక విస్తారమైనటువంటి సైన్యంతో కూడినటువంటి అడుగులు శబ్దాన్ని వాళ్ళకి వినిపింపజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అరే, ఇశ్రాయేలు ప్రజలు విస్తారంగా వస్తున్నారు, ఇసుక రేణుల వల్ల ఉన్నారనుకుంటా, వాళ్ళందరూ ఈ విధంగా మన మీద పడితే మనం అందరూ కూడా చచ్చిపోతాం, ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఊరు బయట ఉన్నటువంటి ఆ శత్రువులందరూ కూడా ఉన్న పలానా వాళ్ళు గుర్రాలు గాడిదలు తెచ్చుకున్న ఆహారం మొత్తం కూడా వదిలిపెట్టేసి పరుగులు తీస్తూ ఉన్నారంట. పరుగులు ఎత్తుతున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా పడిపోయి ఉన్నాయంట. లేరు వాళ్ళు. దేవుడు చేసినటువంటి కార్యం, ఒక 4 కుష్ఠ రోగుల వల్ల ఆ రోజున శత్రువుల నుంచి ఇశ్రాయేల్ ప్రజలకి జయమిచ్చినటువంటి దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఆయన మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు బలహీనంగా ఉన్నాను, నన్ను కూడా ఉపయోగించుకుంటాడా, నేను దేనికి పని చేయను అన్నట్టుగా ఒకవేళ నువ్వు ఉండొచ్చేమో, కానీ నిన్ను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆ రోజున 4 కుష్ఠ రోగులను ఉపయోగించుకున్న దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకోడా? ఆయన కార్యాలు నెరవేర్చుకోడా? ఆయన మహిమార్థమైన ఉపయోగించుకుంటాడు. ఒకవేళ నేను పనికిరాని వాడిని, పనికిమాలిన దాన్ని అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రభు దృష్టిలో నీకు ఒక విలువ ఉంది. ఆయన నిన్ను ఉపయోగించుకొని ఆయన చేయాల్సిన కార్యాలు ఆయన చేయగలడు. ఆయన మనకి సహాయకుడిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఎందుకు మనకి ధైర్యాన్ని ఇచ్చాడు అంటే చివరిగా మనం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇదే. ఆయన మన ధైర్యం. ఒకవేళ పిరిగితనంతో ఉంటే నీకు వస్తున్నటువంటి సమస్యలను చూసి అవి ఏమైనప్పటికీ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు జయించలేవు, నీ పరిస్థితి అంతే, నువ్వు అలా వెళ్ళిపోవాల్సిందే, నీ కర్మ అని చెప్పేసి అంటే నీ కర్మను కూడా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి బలమైనటువంటి దేవుడిని, ధైర్యం కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు నువ్వు భయపడొద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎంతోమంది శత్రువులు మనం చూసినప్పుడు బైబిల్లో దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు అనేక సార్లు ఇంక ఇలా అయిపోయారండి అన్న పరిస్థితుల్లో దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు.
ఆశ ప్రార్థన చేశాడు. ఆశ అన్నటువంటి రాజు యోధా ప్రజలను పరిపాలించినటువంటి అనేక మంది రాజుల్లో ఆశ ప్రార్థన చేశాడు. అశూరులు దండెత్తి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. ప్రభు వారి మీద విక్టరీని ఇచ్చాడు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను జయించలేని విస్తారమైనటువంటి శత్రువుని నీవు మాత్రమే నాకు కార్యం చేయాలని నీవు నాకు తోడై ఉంటే ప్రార్థన చేశాడు. దేవుడు జయాన్నిచ్చాడు. భయపడద్దు యెహోషాపాతు, నేనున్నా, భయపడద్దు. దేవుడిచ్చాడు, ఆ జయాన్ని ఇచ్చాడు. హిజ్కియా మీదకి వచ్చాడు అషూరు రాజు. విస్తారమైనటువంటి మాటలతో అక్కడ ఉన్నటువంటి జనులందరిని కూడా కృంగదీస్తూ, ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు యెహోవా నిన్ను కాపాడుతాడని అనుకుంటున్నావేమో, ఆయన నిన్ను కాపాడలేడు. ఎందుకో తెలుసా, అనేక మంది దేవతలను ఆరాధిస్తున్నటువంటి శత్రువులందరిని కూడా మేము జయించాము. నీ దేవుడు ఎంత? వారిలో ఒకడన్నట్టుగా మాట్లాడాడు, అహంభావంతో మాట్లాడాడు. విస్తారమైనటువంటి జనసమూహంతో, సైన్యంతో, 185,000 మంది సైనికులతో హిజ్కియా మీదకి వస్తే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు, అయ్యా నాకు సహాయం చేయి. ప్రార్థనలు ఎంత బాగుంటాయి తెలుసా? బైబిల్లో వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు మీరు తర్వాత చదువుకోండి. 2వ దినవృత్తాంతాలు గ్రంథాల్లో ఉంటాయి, అన్నీ కూడా రాజుల గ్రంథాల్లో ఉంటుంది. నీవే నా సహాయకారివి, నీవే నా సహాయకుడవు ప్రభువా, నా వల్ల కాదు, నువ్వే నాకు సహాయం చేయంటే ఒక్క రాత్రిపూట ఒక్క దూత 185,000 మందిని ఏం చేసింది? సంహరించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందు భయభక్తులు కలవారు చుట్టూ తన దేవదూత కావలి ఉంటుంది. ఎందుకు భయపడుతున్నావు? కానీ నువ్వు ఉండాల్సింది ఏంటి తెలుసా? నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే దేవుడు చేయాల్సింది నీకు చేస్తాడు. నువ్వు మొదటికి యెహోవా యందు నీకు భయభక్తులు ఉండాలా. అప్పుడు కదా దేవుడు కార్యం చేసేది. లేదంటే నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, ఎందుకు చేయడండి ఆయన? నా ఇష్టానుసారంగా నేను తిరుగుతానండి, చేయడు ఆయన, చేయడు. నిష్ఠానంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు నీ మనవలు ఆలకించడో, నీకు సహాయం చేసే దేవుడు కూడా కాదు ఆయన. మంచి ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? నేను నీకు సహాయకుడినై ఉన్నాను కాబట్టి. నీ ముందున్నటువంటి ప్రతి ఒక్క సవాల్ని ఆయన విడిపించి, నీ సమస్యల నుంచి ఆయన నీకు విడిపించి గొప్ప జయాన్ని ఇచ్చి ఆయన నిన్ను ధైర్యపరిచి తల ఎత్తుకునేవాడిగా నిన్ను చేసేటువంటి దేవుడు. ఇప్పుడు చెప్పండి, ధైర్యమును విడిచిపెట్టొద్దు, దానికి బదులుగా ఆయన నీకు ప్రతిఫలం ఏమిస్తానని, బహుమానాలు ఇస్తానని చెప్పేసి అన్నప్పుడు ఈ ధైర్యం ఎందుకు విడిచిపెట్టకూడదు? ఈ ధైర్యము దేనికి ఇచ్చాడు దేవుడు అంటే, మొదటిగా ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారికి ఆయన పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. రెండోది, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఆ మనవలను ఆలకించేటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. మూడోది, మంచి ధైర్యం. ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క సమస్యల్లో, ప్రతి ఒక్క సవాల్ నుంచి విడిపించేటువంటి ధైర్యాన్ని దేవుడు, మంచి ధైర్యాన్ని మనకి ఇచ్చాడు. కావాలా లేదా ధైర్యం? వదిలిపెడతావా? వదిలిపెట్టకూడదు. దేవుని వదిలిపెట్టుకోకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఓటమి ఇంకా కొన్ని క్షణాల్లో నీకు ఓటమి అన్నప్పటికీ కూడా నువ్వేం చేయాలి తెలుసా? లేదు నా దేవుడు ఉన్నాడని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుకోగలిగితే ఆయన నిన్ను గెలిపించే దేవుడు, నీకు జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అలాంటి ధైర్యాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నిఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. నీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా నీకు బహుమానము కలుగును అని మీరు చెప్పినట్లుగా ప్రభువా, ఎన్ని సమస్యలు వచ్చినా మా చుట్టూ అపవాదిగాడు వలలు వేసి నువ్వు రాలేవన్నట్టుగా బంధించబడి ఉన్నప్పటికీ కూడా ఆఖరి నిమిషం వరకు కూడా నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యంతో నువ్వు ఏది విడిచిపెట్టకపోయినా ధైర్యాన్ని మాటికి విడిచిపెట్టొద్దని నీ వాక్యం చేత నాతో, మా ప్రియులందరితో మీరు మాట్లాడారు. వేటిలో మాకు ధైర్యాన్ని ఇచ్చారు అంటే ప్రభువా, మీరు సెలవిస్తూ ఉన్నారు, నీ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లుగా మాకు ధైర్యాన్ని ఇచ్చారు.
వేటిలో మాకు ధైర్యాన్ని ఇచ్చారు ప్రభా. ఎందుకు ఈ ధైర్యమో అంటే నాయన, నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా మా మనవులను ఆలకించేటువంటి ధైర్యాన్ని మాకు ఇచ్చారు. ఈ ధైర్యాన్ని ఎందుకు ఇచ్చారు అంటే ప్రభా, ఇదిగో నాయన మంచి ధైర్యాన్ని మాకు ఇచ్చారు. ప్రతి ఒక్క సవాల్ నుంచి మేము ఎదుర్కోవటానికి మీరు మాకు సహాయకుడిగా, సహకారిగా ఉన్నారు. కాబట్టి ఈ ధైర్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరం కూడా విడిచిపెట్టుకోకుండా నాయన, నీ పాదాల చెంత నాయన, మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క అది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అవేమైనా నిందలు కావచ్చు ప్రభువా, నీ సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రభా తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో నీ పరిచర్యలో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ రోజున చాలామందికి చునకలుగా ఉంది ప్రభా. ఒకలాంటి చిన్న భావంతో చూస్తూ ఉన్నారు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో మేము వాటిని తలుచుకొని నీకు దూరం అవ్వకోకుండా వాటన్నిటిలో మాకు జయమిచ్చేటువంటి దేవుడు, మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచే దేవుడు మాకున్నాడని ప్రతి ఒక్కరూ నిన్ను హత్తుకొని నీ పాదాలను గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం ఇచ్చేయమని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ వాక్యం అనేటువంటి విత్తనాన్ని వాళ్ళ హృదయంలో చిగురిచ్చి అభివృద్ధిపరచబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండులాగన వాళ్ళ జీవితాలను మార్చమని, చిన్నలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. కార్యం జరిగించండి, బలపరచండి, ధైర్యపరచండి, భయాన్ని, కృంగుదలను వాళ్ళ జీవితాల నుండి తీసివేయండి. ప్రాముఖ్యంగా ప్రాంతాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ప్రభు నీ వెలుగు చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ వెలుగు చేత నింపండి. నీ కార్యములు చూసినట్లుగా, నీ ప్రేమను రుచి చూసినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా నీ సత్య సువార్తని వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ప్రభా బిడ్డలకి దయచేసి నీ పాద సన్నిధిలోకి వచ్చిన ఆయన పాప పశ్చాత్తాపంతో నాయన నిన్ను తెలుసుకునే రక్షణ అనేటువంటి అనుభవంలోకి నడిపించబడటానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె ఆమె